హాయ్ అండి. నమస్తే. పునర్జన్మ 16వ భాగము. రచన మీనా ముక్తేశ్వర్ గారు. చదువుతున్నది లక్ష్మి. ఇక కథలోకి వెళితే, విక్రమ్ ముఖం ఆందోళనగా ఉండడం చూసింది అనిత. బాబుని అనవసరంగా తీసుకువచ్చాను అనుకుంది. విక్రమ్ పట్ల బాబు ప్రవర్తన కాస్త తీవ్రంగా ఉంటుంది ఈ మధ్యన. కార్ డ్రైవ్ చేస్తున్న విక్రమ్ చేతి మీద చెయ్యి వేసింది అనిత. కంట్రోల్గా ఉండండి విక్రమ్, ఎందుకు అలా నర్వస్గా కోపంగా ఫీల్ అవుతున్నారు అన్నది అనిత. విక్రమ్ అప్పటికే సర్దుకుని, సారీ అనిత, ఏమీ ఆలోచించకు, నాకు అంతా బాగానే ఉంది అంటూ అనిత తలను నిమిరాడు ప్రేమగా విక్రమ్. ఇంతలో బాబు కార్ స్టీరింగ్ గబుక్కున ఒక పక్కకు తిప్పేశాడు. ఒక్కసారిగా కంగారు పడిపోయాడు విక్రమ్. చాలా వెహికల్స్ మధ్యలో ఉన్నారు. అనిత కూడా కంగారు పడిపోయింది. నీకేం కాలేదు కదూ అంటూ బాబు వైపు కోపంగా చూస్తూ భయపడ్డాడు విక్రమ్. ఉన్నట్టుండి సడన్గా అనిత ఒడిలో నుండి దూకి అలా ఎందుకు చేశాడో సంతోష్ అర్థం కాలేదు అనితకు. విక్రమ్, సంతోష్ ఏమిటో నాకు నచ్చటం లేదు, వాడు తీవ్రంగా ప్రవర్తిస్తున్నాడు అన్నాడు కోపంగా. సంతోష్ కోపంగా చూస్తున్నాడు విక్రమ్ వైపు. చూడు వాడు నా వైపు ఎలా చూస్తున్నాడో అన్నాడు విక్రమ్. అనిత మాట్లాడుతూ, పిల్లలు పెద్దవాళ్ళు ఏది చేస్తుంటే అది చేస్తారు, మీరు కారు డ్రైవింగ్ చేయడం చూసి, అంతేకాని చిన్న బిడ్డ విషయంలో మీరు అలా ఆలోచిస్తున్నారు ఏమిటి అన్నది ఆశ్చర్యంగా అనిత. నిజమే, ఏమిటి తను అలా ప్రవర్తిస్తున్నాడు? తనలోని భయం అనితకు తెలియదు కదా. ఇన్నాళ్ళు ఎంతో తెలివిగా ఉండేవాడు, తన ప్రవర్తన వింతగా ఉంటుంది కదూ ఈ మధ్యన అని చాలా కంట్రోల్ చేసుకున్నాడు విక్రమ్. నవ్వుతూ ఉన్నాడు. ఇంటికి వెళ్ళాక పరిస్థితి మామూలుగానే ఉంది. అందరూ కలిసి నవ్వుకుంటూ హ్యాపీగానే ఉన్నారు. కారు పక్కకు వెళ్ళినప్పుడు ఏదైనా కంగారు పడ్డావా? హాస్పిటల్కి వెళదామా అనిత అని అడిగాడు. ఆమె కడుపులో బిడ్డకు ఏదైనా జరుగుతుందేమో అన్న భయంతో. లేదు, ఆడవాళ్లకు ఆ శక్తి ఇస్తాడు భగవంతుడు. ఏదైనా తట్టుకుని తన బిడ్డను కాపాడుకునే శక్తి ఆమెలో ఉంటుంది అంటూ నవ్వింది అనిత విక్రమ్ వైపు చూసి నవ్వుతూ. విక్రమ్కి ఫోన్ రావటంతో సుదర్శన్తో మాట్లాడుతున్న విక్రమ్ డాబా మీదకు వెళ్ళాడు. హాయ్ చిన్ అంటూ అవతల నుండి మాట్లాడుతున్నారు గాంధీ. చెప్పండి అన్నాడు విక్రమ్. ఆశా మొబిలి ఫోన్ రికార్డులో మీ నెంబర్ దొరికింది. మరి ఎక్కడా కూడా లేదు. నేను స్పెషల్ ఆఫీసర్ గాంధీనంటూ పరిచయం చేసుకున్నాడు. చెప్పండి సార్ అంటున్న చిన్ మాటకు, ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు మేడం అన్నారు గాంధీ. నేను పని మీద ఇండియా వచ్చాను, వెళుతున్నాను ఇప్పుడు. ఇండియాలో ఉండటం లేదు, ఆశామౌళి గారి మరణం తర్వాత నేను విదేశాల్లో ఉంటున్నాను అని చెప్పాడు విక్రమ్. ఓకే చిన్, నీతో నేను మాట్లాడాలి అనుకుంటున్నాను అన్నాడు గాంధీ. లేదు సార్, నేను వెళ్ళిపోతున్నాను ఆల్రెడీ అంటూ ఫోన్ పెట్టేశాడు విక్రమ్. భర్త డిస్టర్బ్గా ఉండటంతో కాఫీ కలుపుకుని డాబా మెట్ల మీదకు రాబోయిన అనిత ఆడగొంతుతో మాట్లాడుతున్న విక్రమ్ మాటకు ఆశ్చర్యపోయింది. పూర్తిగా వేరొక అందమైన అమ్మాయి మాటలా ఎంతో చక్కగా ఉంది. అలా ఎలా మాట్లాడుతున్నారు? అసలు అలా ఎందుకు మాట్లాడాలి? ఏమిటిదంతా అని వెంటనే కిందికి వెళ్ళిపోయింది. విక్రమ్ తన ఫోనులో ఉన్న చిన్ పేరుతో ఉన్న సిమ్ తీసేసి దాన్ని అక్కడ ఉన్న రాయితో చితక్కొట్టి డ్రైనేజీలో వేశాడు. అమ్మయ్య అనుకున్నాడు విక్రమ్. కాస్త తేలికగా ఊపిరి పీల్చుకుని కిందికి దిగాడు విక్రమ్. విక్రమ్ ముఖాన్ని గమనిస్తూ ఉన్నది అనిత. ఆ మాట ఎక్కడో విన్నట్టుగా ఉంది. ఆ ఆడగొంతుకు ఎక్కడ విన్నాను అని ఆలోచిస్తూ ఉన్నది అనిత. అది కాస్త వెస్ట్రన్ కల్చర్ కలిగిన లేడీ వాయిస్, అందుకే మర్చిపోలేకపోతుంది. అవును, ఎక్కడ విన్నాను అని ఆలోచనలో ఉన్నది. అనిత ఎందుకు అలా ఉన్నావు అంటున్న సుదర్శన్ మాటకు, ఏం లేదన్నయ్య అంటూ నవ్వింది అనిత. గర్భంతో ఉన్నప్పుడు రకరకాలుగా ఉంటుందండి, అలా అడిగితే ఏం చెప్తాం అంటూ సహజ నవ్వేసింది. నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అన్నయ్య అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది అనిత. కుర్చీలో కూర్చుని వెనక్కి వాలి, ఆ గొంతు నేను విన్నాను. అవును, ఆ రోజు తన భర్తకు వచ్చింది ఫోన్. తను లిఫ్ట్ చేసింది. హాయ్ వినోద్, ఏం చేస్తున్నావు డార్లింగ్ అంటూ మాట్లాడుతుంటే అలాగే ఆశ్చర్యంగా విని అంతలో వినోద్ గారు వచ్చేసరికి ఆ ఫోన్ ఇచ్చేసింది. ఎవరు మీరు? నాకు తెలియదు, చెప్పండి, మీ పేరేంటి అని భర్త మాట్లాడుతుంటే ఒక పక్కన ఉండి మొత్తం విన్నది ఆ రోజు అనిత. కానీ వినోద్కి అవతల వారు ఎవరూ తెలియదు అన్న విషయం అప్పుడే తెలిసిపోయింది. ఆ రోజు సాయంత్రం యాక్సిడెంట్లో తన భర్త మరణించారు. వినోద్ దేవుడు లాంటివాడు. ఆయన మంచి మనసు అర్థం చేసుకోవటానికి తనకి ఆలస్యమైంది. ఆయన మంచి మనసు, వ్యక్తిత్వం అన్నీ తెలుసుకున్న తర్వాత అతన్ని దూరం చేసుకుంది.
ఇప్పుడు అదే గొంతుతో అలాగే వెస్ట్రన్ కల్చర్ మిక్స్ చేసి స్టైల్గా మాట్లాడుతున్న విక్రమ్ లేడీ వాయిస్. ఖచ్చితంగా డౌట్ లేదు, అదే వాయిస్. అంటే విక్రమ్ మంచివారా, చెడ్డవారా? భగవంతుడా, ఒకవేళ తన భర్త చావుకి కారణం విక్రమ్ అయితే ఎంతోమంది పేదలకు అన్నదానం, విద్యాదానం, ఇంకా ఎన్నో ట్రస్టులకు సేవలు చేసే తన భర్త మనస్తత్వాన్ని ఆఖరి రోజుల్లో తెలుసుకుంది అనిత. అప్పుడు ఆమె పడిన నరకం అంతా ఇంతా కాదు. మేకవన్నె పులి విక్రమ్. లేక పొరపాటు పడుతున్నానా? బాబు చిన్న అని పిలవగానే భయపడుతున్నాడు. ఏమిటిదంతా గందరగోళంగా ఉంది అని ఆలోచిస్తున్న అనిత భర్త రావటంతో తలనొప్పిగా ఉంది అనిత, కాఫీ ఇవ్వవా అంటూ అడిగాడు. అలాగే అంటూ లేచి వెళ్ళింది అనిత. ఎందుకో ఇప్పుడు భర్త అంటే భయంగా అనిపించింది అనితకు. సుదర్శన్, సహజ బాబుతో ఆడుకుంటూ ఉన్నారు. సుశీలమ్మ గారు, సంతోష్ ఇలా రా నాన్న అంటూ పిలిచారు. నా పేరు సంతోష్ కాదు అంటూ కోపంగా అన్నాడు బాబు. అప్పుడే బయటకు వచ్చి కాఫీ తాగుతున్న విక్రమ్, ఎవరు నువ్వు అన్నాడు నవ్వుతూ. కానీ అతని కళ్ళల్లో కోపం. సంతోష్ అప్పుడు చూసిన చూపులు విక్రమ్ గుండెల్లో గుచ్చుకున్నట్లు అనిపించాయి. సంతోష్ వైపు చూసిన సుదర్శన్, సహజ, బాబు కంట్రోల్ అంటూ దగ్గరకు తీసుకుని ఓదార్చారు. ఉన్నట్టుండి బాబులో విపరీతమైన ఆవేశం కనిపిస్తుంది ఈ మధ్యన. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది సహజ. పాప కూడా బాబుతో ఆడటానికి ఇష్టపడటం లేదు. ఉన్నట్టుండి సంతోష్ ప్రవర్తన వేరుగా ఉంటుంది. నిజంగానే హ్యాపీ ఎప్పుడు వాళ్ళ నానమ్మ దగ్గరే ఉండిపోతుంది. బాబుకి కావలసినంత ప్రేమ ఇస్తూ మార్చుకోవాలి అన్న భావనతో పిల్లవాడి బాధ్యతను తల్లిదండ్రులు తీసుకుంటున్నారు. ఎవరో చెప్పు నువ్వు అన్నాడు విక్రమ్. బాబులో కోపం తారాస్థాయికి పెరుగుతుంటే సహజ, సుదర్శన్ దంపతులు మొహమాటంగా ఎందుకులేండి అంటున్నారు. చిన్నవాడు, ఎందుకు వాడిని రెచ్చగొట్టడం, అలా అనకండి అన్నది అప్పుడే వచ్చిన అనిత. అనిత దగ్గరకు పరిగెత్తుకు వచ్చాడు బాబు. తన కోపం తగ్గటానికి తల్లిదండ్రులకు తనకి ఇచ్చిన చాక్లెట్ ప్రేమగా అత్తకు తినిపిస్తూ విక్రమ్ వైపు కోపంగా చూస్తున్నాడు మధ్యలో బాబు. బాబులోని వింత ప్రవర్తనకు ఒక రకంగా భయపడుతూ బాధపడుతున్నారు బాబు తల్లిదండ్రులు. విక్రమ్కి బాబుని చూస్తుంటే ఎందుకు చాలా కోపంగా అనిపించింది. కానీ తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు. అనిత, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళదాం. ఇందాకడ కారు పక్కకు తిరిగేసరికి కంగారు పడింది అన్నాడు విక్రమ్. నువ్వు వెళ్ళవద్దు అన్నాడు బాబు. త్వరగా రెడీ అవ్వు, నిన్ను చూపించి నేను వెళతాను. నదియా మేడం గారు ఫోన్ చేశారు అని చెప్పాడు విక్రమ్. అత్తా వద్దు, అత్తా వద్దు అన్నాడు 3 సార్లు బాబు. సుదర్శన్ చూస్తూ, మేము హాస్పిటల్కి బాబుని తీసుకెళ్ళినప్పుడు అనితను కూడా చూపిస్తాములే విక్రమ్ అన్నాడు సుదర్శన్. విక్రమ్ అనిత జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు షూటింగ్ జరిగే స్పాట్కి. ఎంత పొరపాటు చేశానో, చిన్లాగా వాడిన ఫోన్ సిమ్ నా దగ్గర ఇన్నాళ్ళు ఉండటం ఎంత తప్పు అని ఆలోచిస్తూ ఉన్నాడు మనసులో విక్రమ్. సుదర్శన్ దంపతులు అనితతో సహా బాబుని తీసుకుని మహిమ గుప్తా ఉన్నారు అని తెలిసేసరికి హాస్పిటల్కి వెళ్లారు. మహిమ గుప్తా అంతకు ముందు ఒక రకమైన టెస్ట్ చేయాలి అని చెప్పిన ట్రీట్మెంట్ చేయటం ప్రారంభించారు. బాబు తలకు ఏవేవో అమర్చారు. రీడింగ్ చూస్తూ ఉన్నారు మహిమ గుప్తా. ఆమె ముఖంలో ఆశ్చర్యం. అసలు బాబు బ్రెయిన్లో ఆలోచనల పరంపర లెవెల్స్ ఒకలా లేవు. ఒకవైపు తన వయసును బట్టి ఉండే సహజమైన ఆలోచనల పరంపర, మరొక వైపు సైలెంట్గా ఏదో డిస్టర్బ్గా వస్తుంది ఆలోచనలో. పూర్తి హెచ్చుతగ్గులు ఎందుకిలా? మహిమ గుప్తా చాలా ఓర్పుగా ప్రశ్నలు వేస్తున్నారు బాబుని. సంతోష్, ఇప్పుడు నీకు ఎలా ఉంది అంటూ. నా పేరు సంతోష్ కాదు అన్నాడు బాబు చాలా కోపంగా. ఓకే, అలా పిలవను. మరి నీ పేరు ఏమిటి అన్నారు డాక్టర్ మహిమ. ఆశ్చర్యంగా చూస్తున్నారు సుదర్శన్, సహజ, అనిత. నా పేరు నాకు తెలియదు. సంతోష్ నా పేరు కాదు అన్నాడు బాబు. ఎందుకు నీకు కోపం వస్తుంది? ఎవరి మీద వస్తుంది కోపం నీకు అన్నారు డాక్టర్ మహిమ. నాకు విక్రమ్ మీద వస్తుంది అన్నాడు బాబు. పెద్దవాళ్ళు కదా, మావయ్య అని పిలవాలి కదూ అన్నది డాక్టర్ నవ్వుతూ. నేను పిలవను, చెడ్డవాడు విక్రమ్ అని చెబుతున్నాడు బాబు. మీ నాన్నగారు మంచివారేనా అన్నారు డాక్టర్. అందరూ మంచివాళ్లే అంటున్నాడు బాబు ఒక రకమైన ట్రాన్స్లో ఉండి. కానీ విపరీతమైన ఉద్రేక భావాలు ఏర్పడుతూ ఉండటం గమనించి వెంటనే ఆ టెస్టింగ్ ఆపేశారు మహిమా గుప్తా. తల మీద చెయ్యి పెట్టుకుని ఆలోచనలో పడ్డ సుదర్శన్ కళ్ళల్లో నీళ్లు. సహజకు అయితే చాలా బాధగా ఉంది. ఒక పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకుంటూ ఉంది. అనితకు చాలా ఆశ్చర్యంగా ఉంది. బాబు చాలా తెలివిగా ఆలోచిస్తున్నాడు.
విక్రమ్ గురించి ఏదైనా తమకు తెలియని విషయం బాబు చూశాడా, అందుకే అలా మాట్లాడుతున్నాడా అనుకుంది అనిత. ఇంతలో అనితకు ఒక విషయం గుర్తుకు వచ్చింది. అవును, ఈరోజు చూడాలి, విక్రమ్ లేని సమయంలో తప్పక గమనించాలి ఆ రాక్ అనుకుంది అనిత. ఇక ఈరోజుకి ఇంతేనండి. మిగిలిన కథ తర్వాయి భాగంలో వినిపిస్తాను. నేను వినిపించే ఆడియో కథలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.